ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఏపీలో మరో వారం రోజుల పాటు వర్షాలు కురుస్తాయని, ఏపీలోని 6 జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. అలాగే ఉత్తర తెలంగాణలోనూ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. తెలంగాణలో 20 సెంటీమీటర్ల వరకు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. అటు అన్ని పోర్టులకు 3 నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. వాతావరణ శాఖ హెచ్చరికలపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ చంద్రన్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, మరికొద్ది రోజులు వర్షాలు పడే పరిస్థితులు ఉండడంతో వాతావరణ శాఖ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనితో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తం కావడం జరిగింది. ఎక్కడే కానీ ఈ ఏంటి 6 జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉన్నటువంటి చెప్పినటువంటి నేపథ్యంలో ఆయా ప్రాంతాలన్నింటిలో కూడాను అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం జరిగింది. వంకలు వాగులు ఎవరూ దాటకూడదు అని చెప్పడం జరిగింది. ప్రస్తుతము ఈ నదుల యొక్క పరిస్థితి మనం చూస్తే కనుక ఈ కృష్ణానది వరద ప్రవాహం కొనసాగుతుందని చెప్పొచ్చు. శ్రీశైలం డ్యాం వద్ద ఇన్ఫ్లో చూస్తే కనుక 2.95 లక్షల క్యూసెక్కులుగాను, అలాగే అవుట్ఫ్లో చూస్తే 3.37 లక్షల క్యూసెక్కులుగాను ఉంది. అలాగే నాగార్జున సాగర్ ఇన్ఫ్లో చూస్తే 2.52 లక్షల క్యూసెక్కులు, అవుట్ఫ్లో 2.47 క్యూసెక్కులుగా ఉంది. పులిచింతల వద్ద ఇన్ఫ్లో 2.29 లక్షల క్యూసెక్కులుగాను, అవుట్ఫ్లో 2.10 లక్షల క్యూసెక్కులుగాను ఉంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ఫ్లో అవుట్ఫ్లో 3.94 లక్షల క్యూసెక్కులుగా ఉంది. అయితే కొంత వరద ప్రవాహం ప్రకాశం బ్యారేజీలోకి తగ్గిన నేపథ్యంలో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకోవడం జరిగింది. అలాగే ఈ గోదావరికి సంబంధించి చూస్తే కనుక ప్రకాశం బ్యారేజీ భద్రాచలం వద్ద 35.3 అడుగుల నీటి మట్టం ఉంది. కూనవరం వద్ద నీటి మట్టం చూస్తే కనుక 17.06 మీటర్లు, పోలవరం వద్ద 11.45 మీటర్లు, ధవళేశ్వరం వద్ద ఇన్ఫ్లో అవుట్ఫ్లో 2 కూడాను 6.59 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ఈ కృష్ణా గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో ఎవరే కానీ ఈ నీటి ఉధృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎవరే కానీ దిగకూడదని చెప్పడం జరిగింది. ప్రధానంగా చూస్తే ప్రతిసారి వినాయక నిమజ్జనానికి వెళ్ళినటువంటి సంఘటనలో చాలా చోట్ల అపశృతి చోటు చేసుకోవడం, పలువురు మృత్యుపాలు కావడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఈసారి అటువంటి అపరిస్థితి చోటు చేసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఈ వినాయక చవితి సందర్భంగా అక్కడ నిమజ్జన కార్యక్రమంలో ఎవరే కానీ చిన్నపిల్లలను తీసుకెళ్ళకూడదని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. అంతేకాకుండా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి చోట ఈ నిమజ్జనం చేయడం ద్వారా ప్రమాదాలకు గురి తెచ్చుకోకూడదు, చాలా జాగ్రత్తగా నిమజ్జనం చేయాలని చెప్పడం జరుగుతూ ఉంది. ఈసారి ప్రమాదాలు జరగకుండా చూడాలని చెప్పేసి అధికార యంత్రాంగము ఆయా ప్రాంతాల్లో నిమజ్జనం జరిగే చోట పోలీసు యంత్రాంగాన్ని అక్కడ అప్రమత్తం చేయడం జరిగింది. ఆయా ప్రాంతాలన్నింటిలో కూడా జాగ్రత్తలు చెప్పడం జరుగుతూ ఉంది. విజయ్, అంటే మొత్తం 6 జిల్లాలకు తీవ్రమైన వర్షాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అక్కడ లోతట్టు ప్రాంతాలను గుర్తించారా? అధికార యంత్రాంగం ఎంత అప్రమత్తంగా ఉంది? ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఎదుర్కొనేందుకు ఎంత మేర సంసిద్ధంగా ఉంది? ఏదైతే ఏ ప్రాంతాల్లో అయితే అధికంగా వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పడం జరిగిందో ఆయా ప్రాంతాలన్నింటిలో కూడాను జిల్లా యంత్రాంగం అప్రమత్తం కావడం జరిగింది. జిల్లా అధికారులందరూ కూడాను కలెక్టర్లు వారితో ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం ద్వారా అయితేనేమి, తర్వాత ఎక్కడైతే కనుక ఎక్కువ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ సూచించడం జరిగిందో ఆయా ప్రాంతాలన్నింటిలో కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఒకవేళ విపరీతంగా వర్షాలు కురిస్తే విద్యార్థులు వర్షాల్లో ఇబ్బంది పడకుండా పాఠశాలను అంటే వర్షం పరిస్థితిని బట్టి ఎక్కడ మూసివేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితులలో గతంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారో వాటన్నిటినీ ఒకసారి పునరావలోకనం చేసుకుని ఎక్కడే కానీ వర్షాలకు ఇబ్బందులు పడకుండా చూడాలని, అంతేకాకుండా పాత భవనాలు శిథిలావస్థ చేరుకున్నటువంటి ఇళ్లలో కానీ ఎవరు ఉండకూడదని చెప్పేసి అధికారులు ఆయా ప్రాంతాల్లో చెప్పడం జరుగుతూ ఉంది. ఈ పరంగా ఆయా ప్రాంతాలు ఎక్కడెక్కడైతే కనుక ఇటువంటి దుర్భర పరిస్థితులు ఉన్నాయనే దాని మీద కూడా పరిశీలన చేయడం జరుగుతూ ఉంది. ఈ వరదలు ఎక్కువగా ఇళ్లలోకి వచ్చే పరిస్థితులు ఎక్కడెక్కడ వస్తున్నాయో ఆయా ప్రాంతాల్లో ముందుగానే గుర్తించి ఆయా ప్రజలందరినీ కూడాను సురక్షిత ప్రాంతాలకు తరలింపజేయాలని చెప్పేసి ప్రభుత్వం అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రైట్, థాంక్యూ విజయ్.